కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం గ్రామ వార్డు సభలు పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తయ్యాయి. 368 గ్రామ సభలతో పాటు 7 పురపాలక సంఘాలు, 1 నగర పంచాయతీల్లో 14 గ్రామ వార్డు సభలు నిర్వహించారు. జిల్లా నోడల్ అధికారి గ్రామ వార్డు సభలను పర్యవేక్షిస్తూ మండల మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణలో సభలు నిర్వహించారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డిజిటల్ వ్యాన్ల ద్వారా ప్రధానమంత్రి సందేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లబ్ధిదారుల అనుభవాలు వివరించారు. అనేక మందికి ఆయుష్మాన్ భవ కార్డులను, ఉజ్వల్ పథకంలో గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సభల్లో పంపిణీ చేశారు. ప్రజల నుంచి గ్రామ వార్డు సభలకు విశేష స్పందన లభించింది. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపేందుకు జరుగుతున్న ప్రయత్నంలో తాము భాగస్వాములవుతామంటూ ఈ సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 నెలల కాలంలోనే తాడేపల్లిగూడెంలో 4,256 పేద కుటుంబాలకు టిడ్కో ఇళ్లు పంపిణీ చేసినట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 2వ తేదీన 1,120 మంది టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు హక్కుపత్రాలు, ప్లాట్ల తాళాలు అందజేశారు. జిల్లాలో 76,000 మంది పేదలకు మంజూరు చేసిన పట్టాల్లో రిజిస్ట్రేషన్ చేయడానికి 55,500 పట్టాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధం చేసినట్టు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి భీమవరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో ఆలయాలు అభివృద్ధి చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. తాడేపల్లిగూడెంలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గుడి లేని ఊరు ఉండకూడదనే లక్ష్యంతో 360 కోట్ల రూపాయలతో శ్రీవాణి ట్రస్ట్ నిధులు 3,600 ఆలయాల నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. 225 కోట్ల రూపాయలతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, 215 కోట్ల రూపాయలతో శ్రీశైలం దేవస్థానంలో సాల మండపాల, క్యూ కాంప్లెక్స్ల నిర్మాణం, భక్తులకు వసతి గదులు నిర్మిస్తున్నామని మంత్రి తెలియజేశారు. జిల్లాలో 14,61,338 మంది ఓటర్ల తుది జాబితాను కలెక్టర్ ప్రశాంతి విడుదల చేశారు. ఓటర్లలో పురుషులు 7,16,956 మంది కాగా మహిళలు 7,44,308గా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 2,51,301 మంది ఓటర్లతో భీమవరం మొదటి స్థానంలో ఉండగా అతి తక్కువగా నరసాపురం అసెంబ్లీలో 1,68,187 మంది ఓటర్లతో 7వ స్థానంలో ఉంది. పోలింగ్ కేంద్రాల్లో 100% మౌలిక సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. రాయలం, చినమీరం గ్రామాలతో పాటు భీమవరంలోని 19, 25, 32 వార్డుల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సౌకర్యాలు పక్కాగా ఉండాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు 75,38,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని, 176 మంది పశు వైద్య సహాయకులను నియమించామని అన్నారు. ఉద్యాన ఉత్పత్తులు రెట్టింపు చేసే లక్ష్యంతో రాజస్థాన్లోని ఎస్కేఎన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 3వ భారత హార్టికల్చర్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సులో వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జానకిరామ్ నాయకత్వంలో శాస్త్రవేత్తల బృందం హాజరైంది. ఈ సందర్భంగా ఎస్కే యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు రాజస్థాన్ రాష్ట్రంలో జరుగుతున్న వినూత్న విజ్ఞాన సాగులు, పంటలు నిల్వ చేసే పద్ధతులను స్వయంగా పరిశీలించేందుకు అవకాశం లభిస్తుంది. బుట్టాయిగూడెం మండలంలోని గిరిజన గ్రామాల రైతులకు జీడి మామిడి తోటల పెంపకం, లేత అంటుకట్టే పద్ధతి వంటి అంశాలపై డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జీడి మామిడి తోటలు సాగు చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజన రైతులకు అందించేందుకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ ఉద్యానవన విద్యాలయ అసోసియేట్ డాక్టర్ ఎం మాధవి చెప్పారు. వెంకట్రామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ పసుపులేటి ప్రణతి గుజరాత్లోని నవ్సారీలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ హార్టికల్చర్ కాంక్లేవ్ 2024 కార్యక్రమంలో జాతీయ పురస్కారం అందుకున్నారు.